వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. తెలంగాణ జాగృతి ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి పరిష్కారం ఎట్లా తీరుస్తున్నారో వివరంగా తెలుసుకుందాం. నమస్కారం బాలు గారు. నమస్తే మేడం. నా పేరు బణావత్ బాలు నాయక్. నేను తెలంగాణ జాగృతి నాగార్జున సాగర్ ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నాను. ఈరోజు ఉగాది సందర్భంగా మన తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితక్క గారు ఆధ్వర్యంలో మన తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున అన్ని సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ వచ్చి భారీ ఎత్తున ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు అందరూ సంతోషంగా నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని ఈరోజు మేము కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అక్కని సీఎంగా చూడబోతున్నాము. తెలంగాణ ప్రజలు మొన్న బడ్జెట్ సమావేశం కూడా ఇప్పుడు జరగబోతున్నది. ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో కూడా దాదాపుగా 2 కోట్ల 2 లక్షల రాబోయే రోజులు సీఎం చేస్తా అని చెప్పని అంటున్నారు. కానీ ఇంకా పార్టీ అనేది రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా. బట్ ఎట్లా రిజిస్ట్రేషన్ నాయకులుగా ఎట్లా మీరు పేర్కొంటారు? ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే రేపు వచ్చే నెలలో ఆల్రెడీ మేము పార్టీ పెట్టబోతున్నాము. అక్క కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు భారీ ఎత్తున మా కార్యకర్తలు కూడా భారీ ఎత్తున రోజు ఇక్కడ మన కార్యాలయానికి వస్తున్నారు. అన్నీ ఇప్పుడు మన జరిగినటువంటి వెలుగుమట్ల అనే గ్రామంలో కూడా అక్కడ అక్క ధర్నా చేయడం వల్లనే దాదాపుగా ఒక 411 మందికి ఇల్లులు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ మన ప్రభుత్వం దిగి వచ్చేసి అక్క ధర్నా చేయడం వల్లనే ఇంతమందికి న్యాయం జరిగిందని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతియే పార్టీ నేమ్ అని చెప్పని అనుకోవచ్చా? అర్థం కాలే. పార్టీ పేరు తెలంగాణ జాగృతి అని అనుకోవచ్చా? అది అక్క ఇంకా చెప్పబోతున్నది. ఇంకా నెక్స్ట్ మంత్ లో తెలుస్తుంది. ఏది తెలంగాణ జాగృతి పెట్టుతారా, మరి ఏదైనా కొత్త పార్టీ పెట్టగలుగుతారా అనేది ఇప్పుడు అక్క మీదనే పెండింగ్ పడి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.